ప్రకారంగా విశ్వసించి ఆయన బోధను అనుసరించి ఆయన మార్గమును అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యులు. వారు విడిచిపెట్టాల్సింది దూరంలో వలన విడిచిపెట్టుంటారు, కానీ ఈనాడు వారు అసలు విడిచిపెట్టనిది వారి స్వయాన్ని, వారు విడిచిపెట్టనిది వారి అహంకారాన్ని, వారు విడిచిపెట్టనిది అసలు భక్తి గర్వాన్ని. అమ్మదిని ఒకసారి విన్నాను. 30 సంవత్సరాల క్రితం పొలం అంతా అమ్మేసి, 30 సంవత్సరాల క్రితం ఇల్లంతా అమ్మేసి సేవకు వచ్చాను అని 30 సంవత్సరాల నుంచి అది చెప్పుకోవడమే తప్పించి ఈ రోజు నీ భక్తి కొలిస్తే, ఈ రోజు నీ ప్రవర్తన కొలిస్తే, ఈ రోజు నీ సాక్ష్యం కొలిస్తే, ఈ రోజు ఉండాల్సిన స్థానం చూస్తే ఏ మాత్రము అది ఎనదగినది గాను సరిపోయినది గాను కానవడం లేదు. ఆ 30 సంవత్సరాల క్రితం సమర్పణనే మళ్ళా 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 చెప్పుకొని బతకడమే తప్పించి నేటి దినపు నీ ఆధ్యాత్మిక ప్రమాణం దానికి సరిపోయినట్టుగా లేదు, నీ ప్రవర్తన లేదు.